రేవంత్ సర్కారు మరోసారి గరీబోళ్లపై బుల్డోజర్లు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బుల్డోజర్లతో అధికారులు, పోలీసులు నిరుపేదల ఇళ్లపై దండయాత్ర చేశారు. దీంతో ఆ ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. ఉన్న కూడు చెదిరిపోవడంతో గరీబోళ్లకు నీడ లేకుండా పోయింది. దీంతో ఇళ్లు కోల్పోయిన బాధితులు ఆందోళన బాటపట్టారు. బుల్డోజర్ సర్కారు తీరును నిరసిస్తూ ఖమ్మం రహదారిపై ధర్నా నిర్వహించారు. గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా రోధించారు. రేవంత్ ప్రభుత్వ దమనకాండపై నిప్పులు తిరిగారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో నిరసన తెలుపుతున్న బాధితులపై ఖాకీలు విరుచుకుపడ్డారు. దొరికిన వాళ్ళను దొరికినట్లుగా బరాబరా ఈడ్చుకెళ్లారు. మహిళలను సైతం లెక్క చేయకుండా పోలీసు ప్రతాపం చూపించారు. ఖాకీల దౌర్జన్యంపై బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. రేవంత్ సర్కారు పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తుందని మండిపడ్డారు. అయితే దీనికి సంబంధించి రేవంత్ సర్కారు మరోసారి గరీబోళ్లపై బుల్డోజర్లను ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బుల్డోజర్లతో అధికారులు, పోలీసులు నిరుపేదల ఇళ్లపై దండయాత్ర చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సమస్యవరు అందిస్తారు. సమస్యవరు చెప్పండి, పేదలపైన ఎందుకు ఇంత కర్కశంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనుకోవాలి? సురేష్, ఖమ్మం వెలుగుమట్ట రెవెన్యూలో ఉన్నటువంటి భూదాన్ భూముల్లో గత 2 రోజులుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి నిరుపేదలను ఇళ్లను కూల్చివేసి అంబేద్కర్ భవన్తో పాటు టీటీడీసీలో ఉన్నటువంటి కార్యాలయంలో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిర్వాసితులందరికీ కూడా ఆశ్రయం కల్పించారు. గత నిన్నటి నుంచి కూడా వీళ్ళంతా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఇవాళ ఉదయం నుంచి దాదాపు 3-4 సందర్భాలలో రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమం తెలిపేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కర్కశంగా వ్యవహరించి వారిని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో అనేక మంది మహిళల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి క్రమంలో తీవ్ర తోపులాట, ఉద్రిక్తతల నడుమ మహిళలు కింద పడిపోయారు. కొంతమంది అయితే మా బట్టలు జారిపోతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా పోలీసులు దమనకాండ కొనసాగించారు. మమ్మల్ని దారుణంగా కొట్టారు అంటూ కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ తతంగం కొనసాగుతుంది. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి క్రమంలో, జిల్లా మంత్రులను డిమాండ్ చేసేటువంటి క్రమంలో రోడ్డెక్కడం, తమను పరామర్శించేందుకు వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడేటువంటి క్రమంలో కన్నీటి పర్యంతం అవుతున్నారు. గత 2-3 రోజులుగా ఈ కూల్చివేతలు చేస్తున్నారు. ఏకపక్షంగా ఇండ్లు కూలగొడుతున్నారు. ఏదేంటి అని అడిగిన పాపానికి మమ్మల్ని పోలీసులు కొడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటూ దమనకాండ చేస్తున్నారు. మాకు పునరావాసం చూపించండి అనేది ఏకైక డిమాండ్గా కనపడుతుంది. మేము ఆరుగాలం కష్టించినటువంటి రూపాయి కూడబెట్టుకొని గుడిసెలు నిర్మించుకున్నాము. కొంతమంది పక్కా ఇళ్ళు నిర్మించుకుంటున్నారు. 50,000 రూపాయల నుంచి 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 20 లక్షల రూపాయలు కూడా పెట్టి ఇల్లు కట్టుకున్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా దాడులు చేస్తూ ఇల్లు కూల్చివేస్తూ దాదాపు 100 జేసీబీలు, 2,000 మంది పోలీసులను పెట్టి నిన్నటి నుంచి దమనకాండ కొనసాగిస్తున్నారు. అడ్డొచ్చినటువంటి ప్రతి వారిని అదుపులోకి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడే ఎంఆర్ఓ కూడా ఘటనా స్థలానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మొత్తం బాధితులంతా ఆయనను చుట్టుముట్టేటువంటి నేపథ్యం ఉంది. మాకు న్యాయం చేయండి, మాకు పునరావాసం కల్పించండి, మొత్తం కష్టపడి సంపాదించుకున్నటువంటి రూపాయి కూడబెట్టేటువంటి డబ్బులన్నీ కూడా పెట్టి ఎవరైతే భూదాన్ భూములలో ఇల్లు నిర్మించుకున్నాం, ఆ ఇల్లు నిర్మించుకొని గత 8-9 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నాం. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా మమ్మల్ని మౌలిక వసతులు ఉన్నాయని అడగలేదు. కానీ ఇవాళ వచ్చి ఏకపక్షంగా ఎందుకు దాడి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు, ఏడుస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు అధికారులవి. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి జర్నలిస్టులను వేడుకుంటున్నారు. అట్లాగే పరామర్శించేందుకు వచ్చినటువంటి నాయకత్వాన్ని కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కరుణించాలి, మమ్మల్ని ఆదుకోవాలి, కూలగొట్టినటువంటి మా ఇండ్ల స్థానంలో మాకు విజయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ కోరుతా ఉన్నారు. చంటి పిల్లల్ని ఎత్తుకొని ఈ పునరావాస కేంద్రంలో జీవితాన్ని వెలగెత్తున్నారు. గత 2-3 రోజులుగా పాఠశాలకు కూడా పిల్లలు వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరైతే చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాఠశాలకు కూడా వెళ్లకుండా, కాలేజీలకు వెళ్లకుండా ఉన్నారు. కొంతమంది పరీక్ష రాసేటువంటి విద్యార్థులు కూడా ఉన్నట్టుగా నిన్న చాలామంది బయటకు చెప్పారు. పిల్లలు ఏడుస్తున్నప్పటికీ, దోమలు కుడుతున్నప్పటికీ కూడా ఇదే పరిస్థితులలో
వాళ్ళందరూ కూడా జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలి, మా ఇండ్లు కూలగొట్టిన ఇళ్ల స్థానంలో పునరావాసం కల్పించి ఇళ్ల స్థలం ఇవ్వాలి, లేదంటే ఇండ్లు కేటాయించే వరకు కూడా పోరాటం ఆపేది లేదు అంటూ మొండికేసి కూర్చున్నారు. వీళ్ళ మీద అనేక సందర్భాలలో పోలీసులు ఇక్కడ నుంచి లాగేసేటువంటి ప్రయత్నం చేయడం, నిరసన చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద దమనకాండకు దిగడంతో ఎవరైతే బాధితున్నారో వారందరూ కూడా ప్రతిఘటించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం రోడ్డు మీద బ్యారికేడ్లు పెట్టి బాధితులు ఎవరు కూడా రోడ్డు ఎక్కకుండా పోలీసులు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2 రోజులుగా దాదాపు 4 జిల్లాలకు సంబంధించినటువంటి 2-2.5 వేల మంది పోలీసులు ఖమ్మంలోనే మకాం వేశారు. ఖమ్మం నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వెలుగుమట్ల దగ్గర ఉన్నటువంటి భూముల్లోంచి తీసుకొచ్చినటువంటి బాధితులందరినీ కూడా ఈ టీటీడీసీ భవనంలో అట్లాగే అంబేద్కర్ భవనంలో 2 భవనాల్లో ఉంచి వారికి పునరావాసం కల్పించారు. భోజనం అయితే పెడుతున్నారు కానీ మిగతా వసతులు ఏమీ లేవు మాకు కోరుతున్నారు. చాలా పెద్ద ఎత్తున దాదాపు 1800 పైచిలుకు కుటుంబాలు ఇక్కడ నిర్వాసితులైపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరూ కూడా దీనంగా అర్థిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏదో మేము ఇక్కడ కోల్పోయినాము, సర్వం కోల్పోయినటువంటి వారందరం ఉన్నాము, మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు వ్యవహార తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. నిరసన తెలిపేటువంటి సందర్భంలో పోలీసులు మా మీద దమనకాండ కొనసాగించారని చెప్తున్నారు. అమ్మా ఏంటి పరిస్థితి, నువ్వు ఇల్లుందా, కోల్పోయినవా, ఏమంటున్నారు? ఇల్లే కోల్పోయాను. ఇప్పుడు 9-10 సంవత్సరాలు మేము ఆడికి వచ్చి ఇన్ని రోజులు బట్టి ఎవరు ఆవలేదు. ఈ మాయ 3 రోజులు బట్టి వస్తున్నారు, కొక్కిరేళ్ళు వస్తున్నాయి, కూడుతారు, గుంజుతారు, చేస్తారు అన్నారు. నిన్న తెల్లారుజామున వచ్చారు, మొత్తం తీసేసి పెట్టారు. వాళ్ళని తీసుకొచ్చారు, సామాను వాళ్ళతో ఎక్కి ట్రాక్టర్లకు వచ్చి పంపించారు. ఇక ఏడుండే మేము సామాను వచ్చిన కాడికే వచ్చి కూర్చున్నాం. ఇంకెటు పోయాం మేము సారు, మాకెటు లేదు. ఇక న్యాయం చేసిందాక ఏడే పట్టాం. ఇప్పుడు ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ, ఎవరన్నా వచ్చిండ్రా, మరి మాట్లాడినరా? మీకు ఏమైనా ఎంత కష్టం వచ్చింది? ఏ జిల్లా నుంచి రాలేదు, ఏ సార్ రాలేదు, ఏ మంత్రి రాలేదు, ఏ రాలేదు. అసలు ఏ ఊరు రాలేదు సార్. మాది పచ్చి పాలైనట్టే ఉన్నాం సార్. మేము ఏం చేసినట్టే నిన్న కానించి మంచి లేవు, అన్నం లేదు, కూల్ లేదు, ఏం లేదు సార్. మాకి అట్లా ఎండలో ఈ చేస్తున్నాం, పరిపాలన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం సార్. ఇక ఈ మంత్రులు చేసి మాకు ఏం పరిపాలన లేనోడు బిజోడు అన్ని ఉన్నాం సార్. అసలు ఏం లేదు మాకి, ఏం చేయాలి సార్? ఇప్పుడు మొన్న ఓటు ఎవరికి వేసినావమ్మా? రేవంత్కే వేసినాం సార్. రేవంత్కే వేసినాం. పెట్టిండు రమేష్ రెడ్డి పోటీ అయ్యబట్టే మమ్మల్ని రోడ్డు ఎక్కించిండు. లేకుండా ఎట్లా అనుకున్నట్టయితే మేము తప్పు చేయకపోతాం కూడా. మోసమే, కాంగ్రెస్ ఎప్పుడు మోసమే, ఏ రోజు బాగు చేయలేదు. ఏమైనా కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం ఎప్పుడైనా మోసమే. జనాన్ని పేదలు బతకలేదు, అన్ని రేట్లు వేస్తారు, ప్రతి ఒక్క వస్తువు మీద రేట్లు వేస్తారు. కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా రేట్లు పెరుగుతాయి, ప్రతి ఒక్కటి రేట్లు పెరుగుద్ది. చేసే కూలి వాడికి ఏది రేట్లు పెరగవు, కష్టపడే వారికి ఏది ఉంచరు. ఇవాళ 10 సంవత్సరాలు అయింది మేము అక్కడ భూదాన భూమి మీద ఉండి. అయ్యాల ఏ రాజకీయ నాయకుడు వచ్చి కదిలియలేదు మమ్మల్ని. ఇవాళ ఇల్లు కట్టుకొని గుడిసెలు వేసుకొని పేదోడు సాదోడ ఉండటానికి నీడ ఉండాలి. పురుగైన మూసైనా కరెంట్ ఇవ్వకపోయినా వాళ్ళు ఇస్తారు, మమ్మల్ని ధైర్యాలు ఇస్తారని వాళ్ళ దండం పెట్టుకుంటా ఎట్లా పాములల్లో తేళ్ళల్లో బతికి 10 సంవత్సరాలు ఉన్నాం అక్కడ. మామూలుగా గుడిసెలు వేసుకొని కొనుక్కొని కూడా ఉన్నాం. ఇక వస్తారేమో మా పేదల కోసం, ఇక వస్తారే. ఎంత ఇబ్బంది పడ్డామో, బయటికి పోటాను కూడా చాలా ఇబ్బంది పడ్డాం సార్. మేము కూడా ఉన్నాం సార్. 2 రోజులు ఆడుకున్నాం అయ్యా, నీళ్ళు లేక కరెంటు లేక నానా ఇబ్బందులు పడ్డాము. గునాద బోర్డు వారు ఇచ్చిర్రు ఆ చోటు. మేము కష్టపడి సాగు చేసి గుడిసెలు వేసుకొని గుడిసెలు కూర కొట్టిర్రు. మళ్ళీ వేసుకున్నాం, మళ్ళీ ఉన్నాం. కేసీఆర్ ఉన్న 5 ఏళ్ళు ఒక్కరు మందలు ఇవ్వాలి మమ్మల్ని. పువ్వాడ అదే వీళ్ళు వచ్చిన కాంచి మా గుట్ట మీద పడ్డరు. మమ్మల్ని పాడు చేసిర్రు, ఆగం చేసిర్రు. తల్లలం పిల్లలకు 2 మాపులు నీళ్ళు లేక బువ్వ లేక అది చేరుతున్నాం మేము. కొంగలెడ్డి అయితే వందల ఎకరాలు ఉండొచ్చు, కాల అవతల ఉండొచ్చు, కొన్ని 100 ఎకరాలు కాల యువతలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మేము ఉండేది కూడా కొంగలెడ్డికే కావాలి. ఇప్పుడు పేదలకు 100 గజాలు వద్దు, ఆడ కూలీ కష్టం చేసి బతికేటోడికి వాడికి 100 గజాలు వద్దు. ఈయన ఉన్నోడికి మటుకి అన్నం ఒక ముద్ద అన్నం పెట్టేసి ఓట్లు వేయించగలిగి ఇప్పుడు ఇవాళ పేదోళ్ళ ఇల్లులన్నీ కూల తగ్గడానికి కూల కొట్టించాడు. అలాంటి మంత్రి అనమాట మన తెలంగాణ, మన ఖమ్మం జిల్లాలో. మన ఖమ్మానికి 3 మంత్రులు ఉన్నారు. ఏం పీకారండి, ఏం పీకారు, ఏం చేశారండి? ఇంతమంది 1890 పట్టాలండి మాకు పూజనీకి పట్టాలు ఇచ్చినాయి. పూజనీకి పట్టాలు ఇచ్చినాయి 1895 పట్టాలు ఉన్నాయి మా దగ్గర. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు 100 గజాల చొప్పున ఇచ్చింది మాకు పూజనీకి పట్టాలు భూదాన బోర్డు.
వీళ్ళకైతే కొన్ని వందల ఎకరాలు ఉండొచ్చు, పేదోడికైతే 100 గజాలు కూడా ఉండవద్దు. వానికి అక్కడ ఆడ ఆస్తి ఉంటే ఈడ ఉండకూడదంట, ఇక్కడ ఉంటే అక్కడ ఉండకూడదంట. వానికి విజయవాడలో ఇల్లు లేదా, ఎక్కడ ఇల్లు లేదు ఆయనకు. మరి ఇక్కడ ఉన్నోళ్ళు హైదరాబాద్ ఇల్లు బిల్డింగ్ మీద బిల్డింగులు ఎందుకున్నాయి? మా గుడిసె ఉండొద్దా? ఇప్పుడు ఎలక్షన్లప్పుడు బుద్ధి చెప్తారు వాళ్ళకి కొంగలటి. ఇప్పుడు రేపు ఎంపీటీసీ ఉంటాయి, చాలా గట్టిగా బుద్ధి ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. ఎలక్షన్ లో నమ్మి వేసినాం సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మి ఓట్లు వేసినాం. రూపాయి తీసుకోలేక ఓటేసినాం, న్యాయత్రం వచ్చినాం, న్యాయత్రం వేసినాం. రేపు ఉంటుంది ఆయనకి సినిమా ఉంటుంది, ఆయనకు ఉంటుంది సినిమా. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు చూసి చూడటం వదిలేశాడు. ఆయన ఇచ్చిన కరెంటుతో మేము ఆయన ఇచ్చిన ఎలుగుతో ఉన్నాం. యువతల అయితే కొన్ని పడేశారులే కానీ షెడ్లు పడేశారు. అదేనా ప్రైవేట్ వల్ల వాళ్ళకి పూర్తిగా తెలియకుండా పడేశారు. అది తెలిసినట్టయితే పడేయకపోయేటోళ్ళు. భూదాన్ల వారు అందులో వరకు ఉన్నారని అనుకునే వాళ్ళు అయితే పడేయకపోయేటోళ్ళు. పేదవాడిని రోడ్డు మీద లాగిర్రు, రోడ్డు మీద తీసుకొచ్చారు అన్ని పేదవాడిని. మరి నేను పేదవాడిని కదా పడకేసారు. కనీసం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అధికారుల రెస్పాన్సిబిలిటీ ఇంతవరకు ఏ నాయకుడు రాలేనా? ఇంతవరకు ఏ నాయకుడు రాలే, ఏ అధికారి ఏ మంత్రి కానీ ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ దగ్గర ఉండి చేపిస్తాడా? ఏ అధికారి ఎంఆర్ఓ కదా మాకు రాసి ఇచ్చింది. 62 ఎకరాల 7 కుంటాలు ఎంఆర్ఓ గారే రాసి ఇచ్చారు మాకు. పానీలోనే మాకు కాసరా పానీ కూడా ఉంది మా దగ్గర. భరోసా ఇవ్వలేదు, భరోసా మాకు లేదన్న. భరోసా ఇవ్వలేదు. అంత రోడ్డు మీద పోరాడుతున్నాం, నిన్నటాల నుంచి పోరాడుతున్నాం కానీ కనీసం ఒక్కళ్ళు వచ్చి కూడా మాకు ఇంత ధైర్యం కూడా చెప్పినోళ్ళు లేరు, కనీసం తిండి పెట్టినోళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చినోళ్ళు లేరు. మరి మేము ఈ మొత్తం రోడ్డు మీద ఇంకెన్ని రోజులు ఉండాలా? మాకు ఇంకెవరు చూడాలా? మాకు కిరాయిలకి ఇచ్చే ఇండ్లు ఆడున్నాయి మాకు. మేము ఇంకేడ ఉండాలి? మేము ఇంకా దిక్కు దశ లేకోకుండా ఇంకేదో మరి లేకపోతే ఒకసారి ఏదైనా పెట్టి చంపేస్తే మేము మెదలకుండా. ఆ బాధితుల యొక్క ఆవేదన 2 రోజులుగా వాళ్ళ అరణ్య రోదన అవుతుంది. ఇళ్ళు కూలగొట్టి తీసుకొచ్చినటువంటి మొత్తం సామాన్లన్నీ కూడా ఇక్కడ చెట్ల కింద పడేశారు. ఈ చెట్ల కింద పడేసి ఆ సామాన్లకు రక్షణగానే వాళ్ళందరూ ఉండి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని, ప్రభుత్వం తమకు ఈ స్థలం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. పెట్టే బేడ చదువుకొని బయటకు వచ్చారు. ఉన్న పలంగా ఇళ్ళు కూల్చి పడేయడంతో వాళ్ళందరూ కూడా నిరాశ్రయి చెట్టుకొకలు పుట్టకొకలుగా వచ్చి ఇక్కడ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.